సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా తండ్రి శ్రీరామనవమి శుభాకాంక్షలు తండ్రి. సద్గురునాథ సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. లలిత పారాయణం కూడా 9 రోజులు చేసుకున్నానండి. లలితాదేవికి బాగానే జరిగింది. ఆరోగ్యం కూడా బాగానే ఇచ్చింది అమ్మ లలితమ్మ. ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నాను, సింపుల్గానండి. పానకం అండి, చల్లిముడి, వడపప్పు, పాలు అమ్మకి. ఏంటంటేనండి, లలిత సహస్రనామంలోని ఒక నామం ఉందండి. మనకి నీరసంగున్న, చాలా ఏమన్నా వ్యాధులు వచ్చినా ఆ నామం చదివితే తగ్గుతుందండి. నేను ఒక నామం చేస్తున్నాను ఎప్పటి నుంచో. ఈ 9 రోజులు కూడా, వసంత నవరాత్రిలో కూడా, ఉగాది నుంచి ఇప్పటి వరకు కూడా చేసిన నామం. అదేంటంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణ్యై నమః అని చేయాలండి. అది చేశాను. పాలు పెట్టుకున్నాను, ఆ పాలు తాగుతున్నాను. లలిత సహస్రనామంలో ప్రతి నామం కూడా చాలా విలువైందండి. చాలా ఫలితం ఉంటుంది చేస్తే. అందులో కొన్ని నామాలు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను మీకు. ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా దేవతాయ నమః. శ్రీ లలితాంబికాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నేను ఏ పూజ చేసినా కొంచెం మన మాట నిలుపుకునేలాగా చేస్తారండి దేవుడు. ఏంటో చిన్నప్పటి నుంచి భక్తే నాకు. ఈ రాముల వారి ఫోటో గురించి చెప్తున్నానండి. ఏమిటంటే 3 years బ్యాక్ మనకి శ్రీరాముడు విగ్రహ ప్రతిష్ఠ కోసమని అక్షింతలు, ఈ ఫోటో కూడా వచ్చింది కదండి. కానీ నాకు మనసులో బాధ, నాకు అక్షింతలు అందలేదండి, ఫోటో కూడా అందలేదు. మేము రాజమండ్రిలో ఉంటున్నాము కదా, కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. రాజమండ్రిలో అయితే మా గుడుల్లోనే మేమే పంచిపెడతాము అన్నీని. కానీ ఈ హైదరాబాద్ వచ్చాక నాకు ఏమీ దొరకట్లేదు. దేవాలయాలు కూడా దూరము. బాబా గుడికే వెళ్తానండి ఎప్పుడన్నా కుదిరినప్పుడు. ఇంట్లో చేసుకుంటాను బాబా భజన అంతాను. ఏ రోజున ఏ పండుగలు వచ్చినా బాబాకి చేసుకుంటాను నేను. అయితే ఏమైందండి, ఆ రోజుని శ్రీరామనవమికి వెళ్తే గుళ్ళు కట్టేస్తున్నారు. ఇంకా తలుపులు కూడా వేసేసి పంతులు వెళ్ళిపోయి గుళ్ళు కూడా కట్టేశారండి. అయితే ఏమైందండి, మా బాబుని ఈ గుడికి వెళ్దాము, మనకు తెలియదు కానీ వెళ్దామంటే తలుపులు వేసేసి ఉన్నాయి అన్నాడు. వెళ్తుంటే ఇంకా దిగి గేటు తీసుందిరా, గుండం పెట్టుంది బాబు, రా వెళ్దాము అని వెళ్ళామండి. గుండం తీసి మా బాబు నేను లోనికి వెళ్ళాం. వెళ్తే చుట్టూ తిరిగాము, అలా దండం పెట్టుకున్నాము. అదే మనకి అదృష్టం అనుకున్నానండి. ఈ లోపల గంపల్లో పెడతారండి ఇక్కడ హైదరాబాదులో. పువ్వులు కానీ అన్నీ మనం గంపలో వేయాలన్నమాట. అదే ఎదురు గంపలు ఉంటాయి. అయితే అలా తిరిగేసి వచ్చినప్పుడు ఒక గంపలో అరటిపళ్ళు, 2 అరటిపళ్ళు ఉన్నాయండి నా కోసమే అన్నట్టు. అవి తీసుకున్నాను. తర్వాత ఇంకో గంప కోసం కొంచెం ముందుకెళ్తే 9 గంపలు అలా ఉన్నాయండి. వెళ్తే ఈ ఫోటో ఉందండి. నాకు ఒళ్ళు జలధరించింది తెలుసండి. ఈ ఫోటో ఉంటే అమ్మ బాబా రామచంద్రమూర్తి, నేను ఆలోచించుకుంటున్నాను, బాబా నువ్వే ఇప్పించావా, నాకు ఏదైనా నువ్వే ఇప్పిస్తున్నావు బాబా అనేసి అది తీసుకుంటే నాకు కొళ్ళంటే నీళ్ళు వచ్చేసాయండి. నిజంగా రామచంద్రమూర్తి నా తరపున ఉన్నారనుకున్నానండి. నిజంగా సాయిబాబా పూజలు అవి చేస్తాను. మాకు రాజమండ్రిలో అయితే గుడికి వెళ్ళి పారాయణం చేస్తాం. హనుమాన్ చాలీసా, ఈ లలిత శాసనం ఒక 50 మంది 30 మంది తప్పకుండా మేము చేస్తామండి 9 రోజులు. మా మేడం కూడా అన్నారు, మా పద్మావతి మేడం గారు, నువ్వు ఇంట్లో చేసుకోండి, మీరు బాగా చదువుకుంటారు కదా అని. చదువుకున్నానండి, అంత మంచిది. ఈ ఫోటో అలా వచ్చిందండి, అలా పెట్టుకుని పూజిస్తున్నా. నాకు దేవుడి అంటే చాలా ఇష్టం. కానీ దేవుడు మాటలు చెప్పినప్పటికి కళ్ళంటే నీళ్ళు వస్తాయి, ఒళ్ళు జలదరిస్తుందండి చాలా. అన్నీ వండుకుని లేట్ అయినా పెట్టుకుంటానండి. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీ అందరికీ ఆ రామచంద్రుడు, ఆ సద్గురు సాయినాథ, ఆ లలితాదేవి మీ అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి
ఆరోగ్యాన్నిచ్చి చల్లగా కాపాడాలండి. జై శ్రీమాత్రే నమః. సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్.